వామపక్షాలు పార్లమెంట్లో 63 స్థానాలు ఉన్నాయి. ఆ రోజు గ్రామీణ ప్రజలు సుఖంగా జీవించాలని, వాళ్ళకి పని కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు వామపక్షాలు కాంగ్రెస్ సపోర్ట్తో వామపక్ష సపోర్ట్తోనే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మనం సాగింది. దానికోసంగా ఈ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పోరాడి పార్లమెంటులో ఈ పథకాన్ని అమలు చేశారు. అందుకని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు పెట్టి ఈ దేశంలో కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఉపాధి ప్రజలకి మేలు చేసేందుకు ఉపయోగపడింది. అయితే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాను దీన్ని కేటాయించిన నిధులన్నీ తగ్గిస్తూ వచ్చి ఈరోజు ఒకేసారి ఆ మహాత్ముడి పేరు తీసేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు ఆర్ఎస్ఎఫ్ గోండాలు మహాత్మా గాంధీని చంపేశాయి. ఈరోజు ఆయన పేరునే తీసేసి ఈ భారతదేశంలో ఆయన పేరు ఉండకుండా చేయాలని ఆలోచనతోనే ఎన్ని చేశారు. దీనికి మా పార్టీ రాష్ట్ర కమిటీ కానీ కేంద్ర కమిటీ తీవ్రంగా నిరసన తెలియజేసింది. ఆ నిరసనలో భాగంగానే ఈరోజు ఈ గాంధీ గారికి పూలమాలేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఇది గాంధీ మహాత్ముడి పేరు మళ్ళీ పునఃప్రారంభం చేసిన దాకా ఈ నిరసన తెలియజేస్తూ ఉంటాం. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. గ్రామ సీమల్లో ఉండే కార్మికులకి ఉపాధి లేకుండా చేసేదానికి, ఉపాధి కోల్పోయేటట్టు చేసేదానికి వారికి కాలువల పనులు కానీ, లేదు పొలాల్లో పనులు కానీ, కంకర మైదానాల్లో కంకర ఏరే పను కానీ, లేదు పొలాలు చదరపెట్టుకునే దానిలో కానీ, ఇవన్నీ కార్మికులకి గ్రామీణులకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా ఆ 80,000 రూపాయలు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మార్పు చేసి ఏం పెట్టింది, విబిజీ రామ్ అనే కొత్త పేరుని నామకరణం చేసి రామ్ అనే పదాన్ని కూడా దీనిలో వచ్చేటట్టు బీజేపీకి అనుకూలంగా ఆ పేరును చేర్చి మహాత్మా గాంధీ పేరుని పక్కకి నెట్టడం జరిగింది. దీనికి వల్ల ఈ భారతదేశంలో 2,20,000 కోట్లుగా మొదలైనటువంటి గ్రామీణ ఉపాధి పథకం ఈరోజు చివరికి వచ్చే లోపల 80,000 కోట్లుంటే ఆ 80,000 కోట్లను కూడా లేకుండా చేసి ఈరోజు ఆ 80,000 కోట్లను కూడా పేరు మార్చి కేవలం దాన్ని పథకంగా మాత్రమే పెట్టడానికి ప్రయత్నం జరిగింది. అంటే చట్టంగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని చట్టం అనే మాట చట్టంలో లేకుండా చేసి దాన్ని పథకం కింద మార్చడంలో అర్థం ఏమిటంటే పథకం అనేది ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో కావాలన్నా ఉంచవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఆ రకంగా చట్టం చేసినటువంటి పథకాన్ని చట్టం లేకుండా ఒక పథకంగానే దీన్ని మార్చి దానికి పేరు మార్చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా 20 కోట్ల మంది గ్రామీణ పేదలు అల్లాడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ పేదలు, కార్మిక వర్గంలో ఉండే రైతులు వీళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండే పథకాన్ని ఎత్తేసిన దానికి, లేకుండా చేసిన దానికి, కొత్త చట్టం రూపొందించిన దానికిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకొని నిరసన కార్యక్రమాలు పెట్టాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మేము ఆపకుండా ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగించేంత వరకు ఈ పోరాటాన్ని సిపిఎం పార్టీ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మన వైఖరి. నశించాలి. కొనసాగించాలి ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి. తిరస్కరిస్తున్నాం ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకిస్తున్నాం ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ వ్యతిరేకిస్తున్నాం ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ. నశించాలి
వ్యతిరేకిస్తున్నాం